హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ భక్తిదేవి పార్ట్ 1 వీడియో చూసారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియో దానికి కంటిన్యూషన్ కాబట్టి దాన్ని చూస్తే కొంచెం మంచిది. ఇక ఈ వీడియోలోకి వెళ్తే ఒకసారి పార్ట్ 1లో ఏం జరిగిందో అలా సింపుల్గా చూద్దాం. అందులో నారద మహర్షి భూమి మొత్తం తిరుగుతూ ఒకానొక ప్లేస్లో భక్తిదేవిని కలుస్తాడు. ఆమె కష్టాల గురించి తెలుసుకొని ఆమెను ఓదారుస్తాడు. ఇక జ్ఞానం వైరాగ్యాలను మేల్కొల్పడానికి ఆకాశవాణి చెప్పిన ప్రయత్నం గురించి ఎంతోమంది గొప్ప గొప్ప మహర్షుల్ని అడుగుతాడు. కానీ వాళ్ళు ఎవ్వరే కానీ ఆకాశవాణి చెప్పిన ఆ పని ఏంటో మాత్రం చెప్పలేకపోతారు. నారద మహర్షికి ఇంకా అడిగేవాళ్ళు ఎవరూ లేక ఇక ఆయన ఏమనుకుంటాడు, విష్ణువుకి ఇష్టమైన బద్రీనాథ్ వెళ్ళి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసైనా సరే ఆకాశవాణి చెప్పిన ఆ పని ఏంటో తెలుసుకొని జ్ఞానం వైరాగ్యాలను తిరిగి శక్తిమంతుల్ని చేసి, అలాగే భక్తిదేవికి మాట ఇచ్చాడు కదా, అందరి ఇళ్ళల్లో నేను ప్రతిష్ఠిస్తాను అని, ఒకవేళ అలా చేయకపోతే నేను శ్రీహరి దాసుడనే కాదు అని ఒక పెద్ద ప్రమాణం చేశాడు కదా భక్తిదేవికి. సో ఇలా వీటన్నిటి కోసమని విష్ణువుకి ఇష్టమైన బద్రీనాథ్ వెళ్ళి అక్కడ తపస్సు చేసైనా సరే ఇవన్నీ కనుక్కోవాలనుకుంటాడు. కరెక్ట్గా నారద మహర్షి ఇలా అనుకునే టయానికి పార్ట్ 1 అయితే ఎండ్ అయిపోయిద్ది. అక్కడి నుంచే ఈ వీడియో మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నారద మహర్షి ఆ తర్వాత ఏం చేశాడు, బద్రీనాథ్ వెళ్ళాడా, తపస్సు చేశాడా, ఆకాశవాణి చెప్పిన ఆ సత్కార్యం ఏమిటి, అలాగే భక్తిదేవికి ఇచ్చిన ప్రమాణం ఉంది కదా దాని గురించి ఏం చేశాడు, సో ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో మొత్తం ఉంటాయి. ఇకపోతే పార్ట్ 1 వీడియో మొత్తం ఒక మంచి సెటప్ లాగా ఉంటుంది. ఈ వీడియో ఏమో దానికి ఒక మంచి పే ఆఫ్ లాగా ఉంటుంది. ఈ వీడియోలోనే శ్రీమద్ భాగవత మహాత్యం గురించి మొత్తం ఉంటుంది. ఒక్క విషయం కాదు భయ్యా, దీంట్లో భాగవతం గురించి చాలా విషయాలు ఉంటాయి. పార్ట్ 1 చూడకపోయినా ఈ పార్ట్ 2 వీడియో ఒక్కటి చూసినా కూడా సరిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే చూస్తే స్టోరీ మొత్తం అర్థమవుతుందని చెప్పాను పార్ట్ 1 చూడమని. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి భాగవతం గురించి ఏం చెప్పారనేది తెలుసుకుందాం. ఇక మన కథలోకి వెళ్తే నారద మహర్షి అనుకున్నట్లే బద్రీనాథ్ వెళ్ళి అక్కడ తపస్సు చేయాలని చెప్పి ఒక మంచి ప్రదేశం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. అప్పుడు జరిగింది ఒక అద్భుతం. ఏంటంటే కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ నారద మహర్షికి ఎదురుగా సనకాది మహర్షులు దర్శనమిస్తారు. వారిని చూసిన వెంటనే నారదుడు చాలా సంతోషిస్తాడు. ఆయనకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయినట్లే అని అనుకుంటాడు. అంటే ఆ క్షణంలో నారద మహర్షి ఎంత రిలీఫ్ అయ్యి ఉంటాడో ఊహించుకోండి ఒకసారి. ఆయన బ్రెయిన్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి, వాటన్నిటికీ సమాధానం దొరికినట్లే. ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన బ్రెయిన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు రూపం దాల్చి వచ్చినట్లు ఉన్నాయి ఆయన ముందుకు. ఇంకా అలాంటి సిచ్యువేషన్లో నారద మహర్షి ఎంత హ్యాపీ అయ్యి ఉంటాడో ఇంకా చెప్పనవసరం లేదు కదా. ఇక ఆ సంతోషంలోనే నారద మహర్షి సనకాది మునులతో ఇలా అంటున్నాడు, సనకాది మహర్షులారా, ఈ సమయంలో మీ యొక్క దర్శనం లభించుట నిజంగానే నా యొక్క మహాభాగ్యమని అనుకుంటాను. మీ నలుగురు ఎప్పుడూ చూడటానికి 5 ఏళ్ల బాలురవలే ఉంటారు. మీరు గొప్ప యోగులు, చాలా బుద్ధిమంతులు. మీరు ఎప్పుడూ హరికీర్తనములతోనే ఆనందిస్తూ ఉంటారు. అవి తప్ప మీకు ఏవీ ఆనందాన్ని ఇవ్వవు. భగవంతుని యొక్క అద్భుతమైన కథలే మీకు జీవనాధారము. ఇక్కడ ఒకసారి గమనించండి, హరికథలే జీవనాధారం అంట వారికి. అంటే అది ఎంత గొప్పదో చూడండి ఒకసారి. నారదుని కంటే గొప్పవాళ్ళైన మహర్షులకి కూడా శ్రీహరి కథలే ప్రాణం అంటే ఇక దాన్ని మనం అలవాటు చేసుకుంటే ఏ రేంజ్కి వెళ్ళిపోతామో మీరు అర్థం చేసుకోవాలి. నిజానికి వాళ్ళకుండే ఆ గొప్ప అలవాటు అనేది మనకు అందుబాటులో లేనిది కాదు, అలాగని అది ఎంతో కష్టమైనది కూడా కాదు. అది ఎంతో చాలా సింపుల్ విషయం. కేవలం భగవంతుని యొక్క కథలు వినడం, ఆయన యొక్క లీలలు వినడం. నిజానికి ఆ బుద్ధి సామాన్యంగా రాదు. రావాలంటే కూడా ఎన్నో వేల కోట్ల జన్మల పుణ్యమైనా ఉండాలి. ఒకవేళ ఆ పుణ్యమే లేదనుకుంటే శ్రీ మహావిష్ణువు మీద భక్తైనా ఉండాలి. ఇక నారదుడు వారితో కొనసాగిస్తూ ఇలా అంటున్నాడు, మహర్షులారా, మీరు కరుణాహృదయులు. ఆకాశవాణి పలికిన మాటల మర్మం ఏమిటో, ఆ గొప్ప సత్కార్యం ఏమిటో, దాన్ని ఎలా నిర్వహించాలో, జ్ఞానం వైరాగ్యాలకు సుఖం ఎట్లా వస్తుందో వీటన్నిటికీ సమాధానంగా నా యందు దయ ఉంచి నాకు వివరించండి. నారద మహర్షి ఎంతో వినయంగా ఇలా అడిగాక సనకాది మునులు సంతోషించి నారదునితో ఇలా అంటారు, దేవర్షి, మీరు చింతించకండి, ప్రసన్నులు కండి. జ్ఞాన వైరాగ్యాలను ఉద్ధరించుటకు ఒక సులువైన ఉపాయం ఉన్నది. ఈ సులువైన ఉపాయం ఈనాటిదేమీ కాదు, కొత్తదైతే అసలే కాదు. ఇది ఎప్పుడో పురాతన కాలం నుంచి ఆచరింపబడుతున్నదే. నారద మునీంద్ర, మీరే విష్ణు భక్తులకు సర్వదా మార్గదర్శకులు. అంతేకాదు భక్తి యోగమునకు సూర్యుని వంటివారు. ఈ లోకములో పరమాత్మను చేరుటకు ఋషులు అనేక మార్గములను తెలిపారు.
కానీ అవన్నీ చాలా కష్టమైనవి, వాటి ఫలితం కూడా చాలా తక్కువనే. కానీ ఇప్పటి వరకు భగవంతుని చేరుటకు కావలసిన మార్గము చాలా గుప్తముగానే ఎవరికీ తెలియక ఉండిపోయినది. ఆ మార్గాన్ని ఉపదేశం చేసేవారు కూడా ఎంతో అదృష్టము ఉంటే కానీ దొరకరు. ఇక భక్తి జ్ఞాన వైరాగ్యములను ఉద్ధరించుటకు ఆకాశవాణి పలికిన ఆ సత్కార్యం ఏమనగా శ్రీమద్ భాగవత ప్రవచనం చేయడం. దాన్ని విన్న వెంటనే భక్తి జ్ఞాన వైరాగ్యములకు బలం చేరి వాళ్ళ కష్టములు తొలగిపోతాయి. సింహగర్జన విన్న తోడేళ్లు భయంతో ఎలా పారిపోతాయో భాగవతం వినడం వల్ల ఈ కలియుగంలో ఉండే దోషాలు అన్నీ అలా తొలగిపోతాయి. ఈ విధంగా భక్తిదేవి ప్రేమతో ప్రతివారి ఇంట కొలువై ఉంటుంది. ఇక మీరు భాగవత ప్రవచనం చేయడానికి సిద్ధం కండి. ఇప్పుడు నారదుడు ఇదంతా విని ఒక మంచి ప్రశ్న వేస్తాడు. మహానుభావులారా, నేను వారికి వేదాలని గీతను పఠించి చదివాను, కానీ వారు లెవ్వలేదు. ఇప్పుడు శ్రీమద్ భాగవతం కూడా వేదాలు చెప్పిన విషయాన్నే కదా చెప్పేది, అప్పుడు భాగవతం ఎలా వాళ్ళని ఉద్ధరిస్తుంది అని అడుగుతాడు. వాళ్ళేం చెప్తారంటే సింపుల్గా మీకు చెప్తున్నాను. నారద మహర్షి నిజానికి వేదాలు ఏం చెప్పాయో భాగవతం కూడా అదే చెప్తుంది. కాకపోతే వేదాలలో ఉండే జ్ఞానం కొమ్మలు ఆకులుగా ఉంటే ఆ జ్ఞానం మొత్తాన్ని మనందరం ఆస్వాదించడానికి వీలుగా భాగవతం అనే రూపంలో సుఖమహర్షి వ్యాసమహర్షి మనకిచ్చారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కష్టమైన సబ్జెక్ట్ని ఎంతో ఈజీగా చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్పారన్నమాట. అలా వేదంలో ఉండే జ్ఞానాన్నే అందరూ ఆస్వాదించడానికి వీలుగా అమృతం కన్నా ఎన్నో రేట్లు గొప్పదైన భాగవతం అనే పండులో దాచి మనకిచ్చారు. అంతే కదా, కొమ్మలు ఆకులుగా ఉంటే ఎవరైనా తింటారా? అదే ఒక కమ్మని పండు అనుకోండి, మనుషులే కాదు ఆఖరికి జంతువులు కూడా తినడానికి వీలుగా ఉంటుంది. సో భాగవతం యొక్క మహాత్యం అంటే ఇది మొదటగా. ఇక చివరగా నారద మహర్షికి తను చేయవలసిన కర్తవ్యం ఏమిటో ఇలా చెప్తారు. హరిద్వారం దగ్గర ఆనందవనం అనే ఒక వనం ఉన్నది. అది చాలా గొప్ప స్థలమని, అక్కడ వైరభావంతో ఉండే జంతువులు కూడా కలిసిమెలిసి ఉంటాయంట. అంటే అక్కడ ఉన్న క్రూర జంతువులు కూడా సత్వగుణంతో ఉంటాయి. ఆ స్థలం చాలా గొప్పదని, అటువంటి ఆ దివ్య స్థలానికి వెళ్ళి శ్రీమద్ భాగవత ప్రవచనం చేయమని చెప్తారు. అలా చేయడం వల్ల భక్తిదేవి ఎక్కడ ఉన్నా సరే తన పుత్రులతో కూడి స్వయంగా ఆ ప్రవచనం చేసే స్థలానికి వస్తుందని చెప్తారు. అంటే వాళ్ళేం చెప్తున్నారంటే ఎక్కడెక్కడైతే భాగవత ప్రవచనం జరుగుతుందో అక్కడ భక్తిదేవి స్వయంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆమెకు మనం పిలవాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కడైనా ఉండని ప్రపంచంలో భాగవత ప్రవచనం జరుగుతుందంటే చాలు ఆమె అక్కడ వచ్చి ఉంటుంది. ఇంకా అంటే ఒక రకంగా శ్రీరాముడి కథ జరిగే చోటుకి హనుమంతుడు వస్తాడంటారే, అలాగనమాట. నిజానికి ఇది భక్తిదేవి రావడం కాదు, కానీ ఆ కథ ప్రవచనం జరిగే ప్రదేశం నుంచి భక్తి పుట్టుకొస్తుంది అన్నట్లు ఒక రకంగా మనం అనుకోవాలి. అది ఎందుకంటే భాగవతంలో ఉండే మహిమ వల్ల భక్తి అనేది అక్కడికక్కడే పుడుతుంది, ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పాలల్లో నెయ్యి ఉంటుంది కదా, సో అలాగా ఒక పని చేస్తే అది బయటపడుతుంది. సో ఇక్కడ కూడా భక్తిదేవి ఎలా అంటే భాగవతం చెప్తే బయటపడుతుంది, మనకు కనిపిస్తుంది, అలా అన్నమాట ఒక రకంగా. ఇంకా సనకాది మునులు నారదునితో చెప్తూ ఇలా భాగవత ప్రవచనం చేయడం వల్ల అది విన్న వెంటనే భక్తి జ్ఞాన వైరాగ్యములు పూర్తిగా చైతన్యవంతులై వెంటనే యవ్వనంగా మారి సర్వశక్తిమంతులై లేచి నిలబడతారు అని చెప్తారు. ఇది విన్నాక నారదుని హ్యాపీనెస్ చూడాలి, ఆయన ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఆయన ఎన్నో ప్రదేశాలు తిరిగి ఎంతోమందిని అడిగాడు. ఆకాశవాణి దేని గురించి చెప్పిందో ఎవరూ చెప్పలేకపోయారు. సో మొత్తానికి ఆయన కష్టానికి ఫలితం దక్కినట్లు ఒక మంచి సత్కార్యం గురించి వాళ్ళు చెప్పారు. అందులో భాగవతం అంటే నారదునికి కూడా ఇష్టం కదా, సో అటువంటి పని గురించి చెప్పడం ఆయనకు ఇంకా ఎంతో హ్యాపీనెస్. ఇక నారదుడు ఏమనుకుంటాడు, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ప్రదేశానికి వెంటనే వెళ్ళి ఆ కథ ప్రవచనం మొదలుపెట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలను ఉద్ధరించాలని నిశ్చయించుకుంటాడు. నారదుని మనసులో ఉన్న దీన్ని సనకాది మునులు గ్రహించి వారు కూడా ఆ కథా ప్రవచనం వినాలని నారదుని వెంట వెళ్తారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఆ నలుగురు మహర్షులకి భగవంతుని యొక్క కథలే ప్రాణములని. సో నారదునికి ఉపదేశం చేసిన వీళ్ళు కూడా నారదునితో పాటు వెళ్తారు ఆ కథలు వినడానికి. సో ఇప్పుడు మొత్తానికి నారదుడు, సనకాది మునులు నలుగురు, ఈ 5 మంది కలిసి శ్రీమద్ భాగవత ప్రవచనం కోసమని ఆనందవనం వైపు బయలుదేరుతూ ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది ఒక అద్భుతమైన విషయం, అది వింటే మీకు గూస్ బంప్స్ గ్యారంటీ. ఇక ఆ విషయం ఏంటంటే వీళ్ళు భాగవత ప్రవచనం చేయబోతున్నారని భూలోకంలో, దేవలోకంలో, బ్రహ్మలోకంలో కూడా ఉండే మహర్షులందరికీ తెలుస్తుంది.
వాళ్ళకి ఈ విషయం తెలిసిన వెంటనే ఇక ఏమాత్రం ఆలోచించకుండా, ఇక వేరే ఆలోచన ఏది పెట్టుకోకుండా వీళ్ళు చెప్పే భాగవతం వినాలని ఆ కథా ప్రవచనం జరిగే ఆనందవనం వైపు బయలుదేరతారు వెంటనే. అసలు ఊహించుకోండి, ఈ 3 లోకాల్లో ఉండే గొప్ప మహర్షులందరూ భాగవత కథా ప్రవచనం వినడానికి బయలుదేరుతున్నారంటే ఇక అది ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోండి. ఇక అక్కడికి వచ్చిన మహర్షుల పేర్లు చూద్దాము. మీరు చూడండి ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చారో మీకు అర్థమవుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే భృగువు, వశిష్ఠుడు, చ్యవనుడు, గౌతముడు, మేధాతిథి, దేవలుడు, దేవరాతుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, శాకలుడు, మార్కండేయుడు, దత్తాత్రేయుడు, పిప్పలాదుడు, యోగీశ్వరుడైన వ్యాసుడు, పరాశరుడు, ఛాయాశుకుడు, జాబాలి, జాహ్నువు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఇక్కడ చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఒక్కరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీతో, శిష్యులతో, భార్యలతో కూడా వచ్చారు. ఇక ఈ మహర్షులు మాత్రమే కాకుండా వేదములు, ఉపనిషత్తులు, మంత్రములు, తంత్రములు, 15 పురాణాలు, 6 శాస్త్రాలు ఇవన్నీ మానవ రూపాలు దాల్చి అక్కడికి వచ్చాయంట. అసలు ఎంత విచిత్రం చూడండి, ఎంత అద్భుతం. ఇంకా గంగా మొదలైన నదులు, పుష్కరములు మొదలైన సరోవరములు, కురుక్షేత్రము లాంటి సమస్త క్షేత్రములు, సకల దిశలు, అరణ్యములు, హిమాలయ లాంటి పర్వతములు, దేవతలు, గంధర్వులు, దానవులు మొదలైన వాళ్ళందరూ ఆ భాగవత కథను వినడానికై అక్కడికి వచ్చారు. ఒక్కసారి ఊహించుకోండి, సమస్త సృష్టి మొత్తం ఒక చోటుకు చేరిందా అన్నట్లు వచ్చారు. అసలు ఈ సీన్ ఊహించుకుంటుంటేనే ఒక రేంజ్లో ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇంతటి సృష్టి మొత్తం దేనికోసమైతే చేరిందో అది మనకు కేవలం 700 రూపాయలకే అందులో చదవడానికి వీలుగా మన తెలుగులో, సులభమైన తెలుగులో అందుబాటులో ఉంది. దానికోసం మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరంలే, స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరంలే, తపస్సులు చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం 700 రూపాయలు పెట్టి మీ సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఇక నేను దాన్ని కొనమని కూడా చెప్పను, ఎందుకంటే ఆ తెలివి మీకే వదిలేస్తున్నా. సృష్టి మొత్తం దేనికోసమైతే వచ్చిందో అది మనకు అందుబాటులో ఉంది, దాన్ని కొనాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నా. ఇక మనం కథలోకి మళ్ళీ వెళ్తే ఇక్కడ చాలామంది చాలా ఇంట్రెస్ట్తో, ఉత్సాహంతో, ఆనందంతో వచ్చారు కదా వినడానికి. కానీ కొంతమంది మహర్షులైతే వాళ్ళ గౌరవం ఎక్కడ తగ్గిపోతుందేమో అని వెళ్ళకూడదు అనుకున్నారంట. పాపం భృగు మహర్షి వాళ్ళకి ఎలాగోలో నచ్చజెప్పి మరీ తీసుకొని వచ్చాడు. ఇంకా మొత్తానికి అందరూ అయితే అక్కడికి చేరుకున్నారు. ఇక భాగవతం ప్రవచనం చేసేవాళ్ళు స్వయంగా సనకాది మహర్షులు. వారికి నారదుడు ఉన్నతాసనం ఏర్పాటు చేశాడు. ఆ మునులు ఉన్నతాసనంపై కూర్చున్నాక అక్కడికి వచ్చిన వారందరూ లేచి నిలబడి ఆ మునులకు నమస్కరించారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక గ్రూప్ లాగా ఒక సైడు కూర్చున్నారు. ఒక సైడ్ ఏమో ఋషి గణములు, ఇంకొక సైడ్ ఏమో దేవతా గణములు, ఇలాగా వేదములు, ఉపనిషత్తులు, తీర్థములు, ఇక స్త్రీలు, మిగతా వాళ్ళందరూ గ్రూపుల వారీగా, గణముల వారీగా కూర్చున్నారు. ఇక వాళ్ళందరూ అలా స్థిరమై ఉండగా, కూర్చొని ఉండగా ఆ ప్రదేశంలో పుష్పవర్షములు, సువాసనలు, జయజయధ్వానాలు వినపడ్డాయి. ఇక వీరందరికన్నా ముందుగా నారద మహర్షి కూర్చున్నాడు. ఇక అదే మంచి సమయంలోనే వాళ్ళు పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత పూజ కూడా అయిపోయింది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఏకాగ్రతతో, శ్రద్ధగా భాగవత మాహాత్మ్యం గురించి వినడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చింది వినడానికే కదా, అందుకే ఇంకా చాలా ఉత్సాహంగా ఉన్నారు వినడానికి. అప్పుడు మహాత్ములైన సనకాది మహర్షులు నారదునికి శ్రీమద్ భాగవత మాహాత్మ్యం గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. మీరు గమనించారా, భక్తిదేవి కథ నుంచి భాగవత మహాత్యానికి ఎలా వచ్చామో? ఎంతైనా భాగవతము, భక్తిదేవి విడదీలేనివి కాబట్టి ఆమె పేరు మీదుగా భాగవత మహాత్యం చెప్పడం కూడా చాలా సంతోషం. సో మొత్తానికి సనకాది మహర్షులు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక భాగవతం గురించిన చాలా విషయాలు వీళ్ళు ఇప్పుడు చెప్పే మాటల నుంచే వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. సనకాది మహర్షులు ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇప్పుడు శ్రీమద్ భాగవతం యొక్క మహిమను గురించి చెప్తాము. దీని మహిమను వినడంతోనే ముక్తి అలవోకగా వచ్చేస్తుంది. శ్రీమద్ భాగవతంను ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండడమే మంచిది. దీన్ని శ్రద్ధగా వింటే చాలు, శ్రీ మహావిష్ణువు వారి గుండెల్లోకి వచ్చి కొలువై ఉంటాడు. ఇక వాడి జీవితంలో ఒక్క క్షణమైనా దీనిని విననివాడు జనన మరణ రూపమైన సంసార చక్రంలో పశువు వలె తిరుగుతూనే ఉంటాడు. ప్రతిరోజు భాగవతం చదివే వాడి ఇండ్లు ఒక పుణ్యక్షేత్రం అవుతుంది. ఆ ఇంటిలో ఉన్న వారి పాపాలు అన్నీ నశించిపోతాయి.
వేల కొద్ది అశ్వమేధ యాగాలు గాని, వందల కొద్ది వాజపేయ యజ్ఞములు గాని ఈ భాగవతం వినడం వల్ల వచ్చే పుణ్యంలో సగానికి కూడా సమానం కావు. మీరందరూ భాగవతంని తప్పక వినండి. ఇది చాలా ఉత్తమమైనది. ఈ భాగవతాన్ని విననంత కాలము మన శరీరంలో ఉన్న పాపాలు నశించకుండా అలానే ఉండిపోతాయి. పుణ్యఫలమును ఇవ్వడంలో భాగవతానికి పోటీగా గంగా, గయా, కాశీ, పుష్కరము, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలు ఏవీ సమానం కావు. ఇక్కడ చూశారా గైస్, ఎంత పెద్ద మాట అంటున్నాడో. గంగా, గయా, ఆఖరికి కాశీ భాగవతానికి సమానం కావు అంటున్నాడు. ఇది సాక్షాత్తు సనకాది మహర్షులు చెప్పిన మాటలు. ఎంత పెద్ద మాట అన్నారో చూడండి. ఇక వాళ్ళు కొనసాగిస్తూ ఇలా అంటున్నారు. భాగవతంలోని ఒక శ్లోకమైనా లేదా సగం శ్లోకమైనా లేదా కనీసం శ్లోక పాదమైన నియమపూర్వకంగా ప్రతిరోజు చదివే వానికి మోక్షం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే డైలీ ఒక నియమం ప్రకారం మొత్తం చదవలేకపోతే కొంచెమైనా, ఆ కొంచెం చదవలేకపోతే ఒక శ్లోక పాదమైన చదివేవాడికి ఖచ్చితంగా మోక్షం వచ్చి తీరుతుందని చెప్తున్నారు. ఓంకారము, గాయత్రి, పురుష సూక్తం, 3 వేదములు, శ్రీమద్ భాగవతము, ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రము, 12 రూపాలు గల సూర్యుడు, ప్రయాగ, కాలము, ఒక బ్రాహ్మణుడు, అగ్నిహోత్రము అంటే సింపుల్గా అగ్ని, గోవు, ద్వాదశి తిథి, తులసి, వసంత ఋతువు, ఇలా వీటన్నింటి యందు బుద్ధిమంతులైన వారు అంటే గొప్పవారు, మహాత్ములు, జ్ఞానం కలిగిన వారు వీటి యందు భేదము చూడరంట. అంటే ఏమని? ఇవన్నీ భాగవతంతో సమానమని, అలాగే ఈ భాగవతం కూడా వీటన్నిటితో సమానమని చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇంత హైప్ ఇచ్చి చెప్తున్నారు కదా భాగవతము. ఇటువంటి భాగవతానికి ఇప్పుడు చెప్పినవన్నీ ఈక్వల్స్ అంటే అవి కూడా ఎంత పవర్ఫుల్లో చూడండి. అందులో గోవు గురించి చెప్పారు, ద్వాదశి తిథి గురించి చెప్పారు, అగ్ని గురించి, బ్రాహ్మణుడు గురించి కూడా చెప్పారు, తులసి కూడా భాగవతంతో సమానం. అంటే ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో మనం బాగుపడ్డానికి. ఇంత హైప్ ఇచ్చే భాగవతానికి సమానమైన వాటిని మనకు కళ్ళ ముందర తీసుకొచ్చి పెట్టారనమాట. సో మీకు ఏది సెట్ అయితే మీరు దాన్ని పట్టుకొని బాగుపడవచ్చు అన్నమాట. ఇప్పుడు వీళ్ళు భాగవతానికి సమానమైనవని చాలా చెప్పారు కదా, ఇది నా పర్సనల్ ఒపీనియన్. అవన్నీ ఎంత చెప్పినా కానీ భాగవతం వినడం మాత్రం ఒక మాస్టర్ పీస్, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని నా సొంత అభిప్రాయం గాయస్. మీరు ఏమైనా అనుకోండి, మిగతా వాటిని తక్కువ చేయడం కాదు. ఇది కథలో చాలా ఎమోషన్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి, హైప్ ఉంటాయి, ఎంతో ఉంటాయి. అది ఒక మాస్టర్ పీస్ ఎక్స్పీరియన్స్, అది వినాలి అంతే. ఎంత డివైన్ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంక అది చెప్పడం నా వల్ల కాదు. బలిచక్రవర్తి కథ సముద్ర మదనం నుంచి వింటే బలిచక్రవర్తి వామన స్టోరీ వచ్చేసరికి, ఆ కథ అయిపోయేసరికి మనిషి అనేవాడు ఎవడైనా కానీ వాడిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది రాలేదంటే వాడు మనిషే కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే బలిచక్రవర్తి కథ ఎట్లుంటుందంటే ఒక భాగవతం లాంటి పెద్ద ఎపిక్ గ్రాండ్ స్కేల్ మూవీకి ఒక బ్లాక్ బస్టర్ ఇంటర్వెల్ లాగా ఉంటుంది. అయితే మనం సముద్ర మదనం నుంచి చూస్తే ఇంకా బాగా ఎక్కుతుంది. ఇక మనం మళ్ళీ కథలోకి వెళ్దాం. ఇంకా సనకాది మహర్షులు చెప్పడం కొనసాగిస్తూ ఇలా అంటున్నారు. ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటూ చదువుకుంటారో వాళ్ళ కోట్ల జన్మల పాపాలన్నీ నశించిపోతాయి. ఈ విషయంలో మాత్రం ఎటువంటి సందేహము అక్కర్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు. డైలీ భాగవతం చదవడం దేంతో సమానమంటో తెలుసా? ప్రతిరోజు తులసికి నీళ్లు పోయడం, గోసేవ చేయడం, భగవంతుణ్ణి ధ్యానించడం, భాగవతం చదవడం, ఈ 4 సమానమంట. ఇక ఎవరైతే పుట్టినప్పటి నుంచి వాడు బతికినంత వరకు మూర్ఖత్వంతో అయినా సరే భాగవతంలో ఉండే శ్లోకాలు కానీ ఒక కథ కానీ వినని వాడు ఒక గాడిద వలె వాడి జన్మని, వాడు పుట్టుకని వేస్ట్ చేసుకున్నట్లే అంట. వాడింకా దేనికోసం పుట్టినాడంట తెలుసా? వాళ్ళ తల్లికి ప్రసవ వేదన కలిగించడం కోసమే పుట్టినట్టు అంట. ఎంత పెద్ద మాట అన్నారో చూడండి. అంటే అంత కష్టపడి పిల్లల్ని కంటే ఆ తల్లి పడ్డ కష్టానికి ఉపకారంగా భాగవతం చదవాలంటున్నారు. అలా చదవని వాడు నిజంగా తల్లికి నొప్పుల బాధ చూపించడానికి పుట్టినట్టు అంట. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేం ఇది చదవాలా వద్దా అనేది కూడా. ఇక ఇప్పుడు వీళ్ళు భాగవతం చదవడానికి నియమాల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? ఈ భాగవతం వినడానికి పలానా రోజని నియమం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు చదవడమే అన్నిటికన్నా ఉత్తమమైనదని చెప్తున్నారు. అయితే ఇక్కడ
ఎప్పుడూ సత్యం పలుకుతూ బ్రహ్మచర్యం పాటించి వినడం చాలా మంచిదని చెప్తున్నారు. ఇలా ప్రతిరోజు ఈ నియమాలతో ఉండడం చాలా కష్టం కాబట్టి కలియుగంలో దీనికి తగిన ఒక ఉపాయం ఉన్నది. అది సుఖమహర్షి చెప్పాడు అని సనకాది మహర్షులు ఆ ఉపాయం గురించి చెప్తున్నారు. అదే ఏదో కాదు, మనం చాలాసార్లు వింటూ ఉంటాం, భాగవత సప్తాహం. అంటే 7 రోజుల్లో భాగవతం వినడం గురించి. వాళ్ళేమంటున్నారంటే నిత్యం శ్రద్ధగా వినడం వల్ల లేదా మాఘమాసం నందు శ్రవణం చేయడం వల్ల వచ్చే ఫలము కేవలం సప్తాహ శ్రవణంతోనే వస్తుందంట. ఇక చూసుకోండి, డైలీ భాగవతం చదివే ఫలం కూడా సప్తాహం చేస్తే వస్తుందంట. వావ్, చాలా సూపర్ కదా ఇది. లైఫ్ లాంగ్ చదవాల్సిన అవసరం లేకుండా కేవలం 7 రోజుల్లో చదివి ఊరుకుంటే సరిపోతుంది. కానీ నిజానికి ఎవడైతే శ్రద్ధగా 7 రోజులు వింటాడో వాడు లైఫ్ లాంగ్ మర్చిపోడు, వాడు లైఫ్ లాంగ్ వింటూనే ఉంటాడు. అది భాగవతం అంటే. ఇక ఈ సప్తాహ విధానం ఉన్నదే, ఇది యజ్ఞముల కంటే శ్రేష్టమైనది, వ్రతముల కంటే గొప్పది, తపస్సులు తీర్థయాత్రల కంటే కూడా ఎంతో గొప్పది, ధ్యానము జ్ఞానము కంటే ఉన్నతోన్నతమైనదంట. వామ్మో, అన్నిటికన్నా చాలా గొప్పదని ఇండైరెక్ట్గా ఎంతో గట్టిగా చెప్తున్నారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే తీర్థయాత్రల కంటే చాలా గొప్పదని చెప్పారు. నాకెందుకు హ్యాపీ అంటే నేను బయటికి పోయేది చాలా తక్కువ కాబట్టి. అయినా బయటికి వెళ్ళి చేసే వాటికన్నా కూడా ఎంతో గొప్పది ఉంది. అది చాలా ఈజీ, అది కూడా ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. ఇంతటి గొప్పదాన్ని పెట్టుకొని కూడా వాడుకోకుండా టైం వేస్ట్ చేసే వాళ్ళ గురించి ఏం అనాలి ఇంకా. నిజానికి మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారే, నా గట్టి నమ్మకం ఏంటంటే ఎన్నో గొప్ప పనులు చేసి పుణ్యం సంపాదించుకున్న వాళ్ళకైతే కానీ ఈ విషయాలు తెలియవు. అంటే ఇటువంటి విషయాలు దేవుడు వాళ్ళ దగ్గరికి రానివ్వడు. నిజంగా సీరియస్గా చెప్తున్నా, ఏదో మీకు షుగర్ కోటింగ్ చెప్పడానికి కాదు, కానీ ఇలాంటి మాటలు చెవులో పడాలంటే అంత సామాన్యంగా పడవు. ఎంతో గొప్పోళ్ళు లేదా ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప ఈ మాటలు ఈ విషయాలన్నీ తెలియవు. మనకు సామాన్యంగా దేవుడి గురించి మిగతా విషయాలు బేసిక్గా అందరికీ తెలుస్తూ ఉంటాయి, కానీ భాగవతం అనే దాని గురించి తెలియాలంటే మాత్రం సాక్షాత్తు సనకాది మహర్షులు చెప్పారు. ఏమని? ఎన్నో వేల కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇది వినడానికి వాళ్ళకు అర్హత రాదు అని చెప్పారు. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు తెలియాలన్నా ఎంతో కొంత పుణ్యం చేసి ఉండాలి. అవి మీకు తెలిసింది, మీరు దీన్ని పట్టుకొని బాగుపడతారా లేదా దీన్ని వదిలేసి ఇంకా మీ పని మీరు చూసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇంకా అది మీ చేతిలో ఉండే కర్మ. సరే, ఒకసారి మళ్ళీ వాళ్ళు భాగవతం దేనికన్నా గొప్పదని చెప్పారో ఒకసారి చూస్తే వ్రతముల కంటే యజ్ఞముల కంటే గొప్పదని చెప్పారు. మీరు బాగా వింటే మీకు ఆటోమేటిక్గా మీకు చాలా డౌట్లు వస్తాయి. బయట ఎంతోమంది ఎంతో కష్టపడి వ్రతాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, డబ్బులు పెట్టి వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఎన్నెన్నో ప్రయోగాలు చేసి చేస్తూ ఉంటారు. అవి చేయడం తప్పు కాదు, చేయాలి కూడా ఒక రకంగా. కానీ అది ఒక్కటేనా అంటే కాదు, దీనికన్నా గొప్పది ఉంది, దాన్ని ఒకసారైనా చెయ్యి. ఇంకొక రకంగా చెప్పాలంటే దీనికన్నా గొప్పది ఉంది, అది ఇంకా సులువైనది. ఈ గొప్పది సులువైన దాన్ని ఒక్కటి చేసినా చాలు, మిగతా వాటి యొక్క ఫలం కూడా వస్తుందని చెప్తున్నారు. ఇంత మంచి విషయం తెలిసినా కూడా అన్నిటికంటే ఉత్తమోత్తమైన దాన్ని చేయకుండా దాని కింది వాటినే చేస్తానంటే ఇంకేం చెప్తాం వాళ్ళకి. ఇక మనం కథలోకి వెళ్తే ఇక్కడ కొంచెం చాలా పెద్దగా జరిగింది వాళ్ళ సంభాషణ, నేను చిన్నగా చెప్తాను. బేసిక్గా ఈ సనకాది మహర్షులు, నారదుని స్టోరీ, భక్తిదేవి స్టోరీ, వీళ్ళందరి స్టోరీ నేను మీకు చెప్తున్నాను కదా. సో ఇలాగే సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్తున్నారు ఈ భక్తిదేవి స్టోరీ మొత్తం నైమిషారణ్యంలో. అప్పుడు సౌనకుడు సూత మహర్షిని ప్రశ్నిస్తాడు. ఏమంటాడంటే, ఓ సూత మహర్షి, ఇది జ్ఞానం కంటే గొప్పదని చెప్పావు కదా, జ్ఞానం కంటే గొప్పది ఎలా అవుతుంది అని అడుగుతాడు. దానికి సింపుల్గా చెప్పాలంటే ఏమంటాడంటే, ఆయన శ్రీకృష్ణుడు వెళ్ళిపోయే ముందు తన అంశతో శబ్ద స్వరూపంగా మారి భాగవతంలోకి ప్రవేశించాడంట. అంటే మనం వినే భాగవతము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క శబ్ద స్వరూపము. అంటే ఏ శ్రీ మహావిష్ణువు అయితే శంఖచక్ర గదా పద్మాలతో వనమాల ధరించి కిరీటాలు ధరించి చూడ్డానికి ఎంతో అందంగా అద్భుతంగా ఉంటాడో, అంతటి అందమైన సత్వగుణ సంపన్నుడైన ఆ స్వామి, సమస్త లోకాలని రక్షించే ఆ స్వామి మన కంటికి కనిపించకుండా శబ్దరూపంగా మారిపోతే ఎలా ఉంటాడో మనకు తెలీదు. అలా శబ్దరూపంలోకి మారిపోయిన ఆ స్వామిని తెలుసుకోవడమే శ్రీమద్ భాగవత కథాశ్రవణము, అంటే వినడము. సో ఇప్పుడు మీకు అర్థమైందే భాగవతం ఎందుకంత గొప్పది అనేది. ఒక ముక్కలో చెప్పాలంటే మూర్తీభవించిన స్వామి యొక్క శబ్ద స్వరూపమే శ్రీమద్ భాగవతము, ఇంకంతే. అందుకే ఈ భాగవతానికి అంతటి మహిమ. అంతే కదా మరి.
సాక్షాత్తు స్వామి యొక్క స్వరూపమే శబ్ద రూపంలో ఉంటే ఎలా ఉంటుందో అది భాగవతం. మరి ఇక్కడ జ్ఞానం కన్నా గొప్పది ఎందుకైతుందంటే, నీకు జ్ఞానం దేనికి? దేవుణ్ణి చేరుకోవడానికి ఒక మార్గం లాంటిది. కానీ ఇక్కడ భాగవతం జ్ఞానం కన్నా గొప్పది ఎందుకంటే ఇది మార్గం కూడా కాదు, ఇది డైరెక్ట్ భగవంతుడే. ఇంకా అంటే ఉదాహరణకు తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని చూడడం అనేది జ్ఞానంతో చేసే పని అయితే, భాగవతం వినడం అనేది శబ్దంతో ఆ స్వామిని ఇంటి దగ్గర నుంచి వింటూ చూసినట్లు. దీనికి పెద్దలైతే మంచి ఉదాహరణ ఇచ్చి ఇంకా బాగా చెప్తారు. నేను ఏదో నాకు తోచింది చెప్పాను. ఇక మనమైతే మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీకు నేను ముందే చెప్పాను కదా, ఈ కథ మొత్తం సౌనకాది మహర్షులకి సూత మహర్షి చెప్తున్నాడని. ఇక సూత మహర్షి కథను కొనసాగిస్తూ ఇలా అంటున్నాడు. సనకాది మునులు శ్రీమద్ భాగవత మహిమ గురించి ఆ సభలో చెప్తూ ఉండగా ఆ సభలో ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం జరిగింది. అది ఏంటంటే, ఆ సభలోకి తన పుత్రులతో కలిసి భక్తిదేవి ఉన్నట్లుండి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆమె ఎంతో బాధతో చాలా గట్టిగా భగవంతుని పేర్లను ఉచ్చరిస్తూ ఉంది. ఆమెను చూసిన ఆ సభలో వాళ్ళందరూ ఆశ్చర్యంతో ఇలా అనుకుంటున్నారు, ఈ యువతి ఉన్నట్లుండి ఇక్కడ ఎలా ప్రత్యక్షమైంది? ఇంతకీ ఈమె ఈ సభలోకి ఎలా ప్రవేశించింది అని వాళ్ళందరూ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సడన్గా ఆమె ఎలా వచ్చిందని. అప్పుడు సనకాది మునులు ఈమె ఈ భాగవత శబ్ద అర్థముల నుండియే ఇక్కడ ప్రత్యక్షమైందని చెప్తారు. అప్పుడు వారికి వెళ్ళి చూసి భక్తిదేవి ఎంతో వినయంగా నమస్కరిస్తూ వాళ్ళని ఇలా అడుగుతుంది, మహర్షులారా, నేను ఈ కలియుగం నందు చాలా నష్టపోతుని. ఇప్పుడు మీ దయ వల్ల నా శక్తి కొంచెం తిరిగి వచ్చింది. నేనిప్పుడు ఎక్కడ ఉండాలో, నా నివాస స్థానం ఏమిటో నాకు తెలియజేయండి అని అడుగుతుంది. దానికి సనకాది మహర్షులు ఇలా అంటారు, తల్లి భక్తిదేవి, నువ్వు వర్ణింప వీలు కాని ఆ భగవంతుణ్ణి భక్తులకు సులువుగా ప్రసాదించేదానివి. నీవు ఎంతో గొప్పదానివి. కాబట్టి నీవు ధైర్యంగా ఉండుము. ఇక నీవు శాశ్వతముగా అనుక్షణము విష్ణు భక్తుల హృదయాల్లో నివసిస్తూ ఉండుము. సనకాది మునులు ఇలా చెప్పిన వెంటనే భక్తిదేవి వాళ్ళు ఆదేశించినట్లుగానే అక్కడున్న భగవద్భక్తుల హృదయాల్లోకి వెళ్ళి వీరాజమానురాలయ్యింది. సూత మహర్షి చెప్తూ సౌనక మహర్షికి, ఎవరైతే శ్రీహరిపైన అపారమైన భక్తి కలిగి ఉంటారో వాళ్ళు ఒకవేళ ఈ ముల్లోకాల్లోనే అత్యంత పేదవాళ్ళు అయినా సరే అటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అవుతారు. ఎందుకంటే భక్తి మాత్రమే సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి కూడా కట్టిపడేస్తుంది. అటువంటి భక్తికి ఇంతటి మహిమ ఉండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు కదా. సో ఇక మొత్తానికి భాగవత మహిమ గురించి చెప్తూ ఉండగా భక్తిదేవి అక్కడికి వచ్చింది. మహర్షుల ఆజ్ఞ ప్రకారం అక్కడ ఉన్న భగవద్భక్తుల హృదయాల్లోకి వెళ్ళి చేరింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే, అక్కడున్న వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత భక్తితో ఉన్నారో అని. ఇక అక్కడ ఉన్న వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో భాగవతం వినడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఇంత గొప్ప భక్తి కలగడం భక్తవత్సలుడైన శ్రీ మహావిష్ణువు గమనించాడు. ఆ స్వామి చాలా ఆనందించి వెంటనే తన నివాసం వదిలి వారందరూ ఉన్న ఆనందవనంకి వచ్చాడు. ఇప్పుడు ఆ స్వామిని వర్ణిస్తారు, చాలా బాగా ఉంటుంది. మనం అంతగా వర్ణించలేం కాబట్టి ట్రై చేద్దాం చిన్నగా. స్వామి మెడలో వనమాల ధరించి ఉన్నాడు. ఆయన పట్టు పీతాంబరాన్ని కట్టుకొని ఉన్నాడు. శిరమున ఏమో మెరిసిపోతున్న కిరీటము. స్వామి చెవులకేమో మకర కుండలాలు ఉన్నాయి. వాటి యొక్క బంగారు కాంతి స్వామి చెక్కిళ్లపై పడుతూ చూడ్డానికి ఎంతో మనోహరంగా ఉందంట. ఇక ఆయన నడుముకేమో ఒక బంగారు మొలతాడుని కట్టుకొని ఉన్నాడు. ఆయన పాదపద్మములు మరియు చేతులు లేతగా ఉన్న ఆకుల వలె ఎర్రగా ఉన్నాయంట. అంటే అంత బాగున్నాయి. ఇంతకన్నా అందమైన ఆ స్వామిని వర్ణించడం ఎవరి వల్ల కాదు. ఆయన అందం గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, కోటాను కోట్ల మన్మధుల అందాలు అన్నీ వచ్చి ఈ స్వామిలో చేరాయా అన్నంత అందంగా ఉన్నాడు. అలాంటి స్వామి అక్కడ ఉన్న భక్తుల హృదయాల్లో ప్రవేశించాడు. ఇక వైకుంఠవాసులు అలాగే స్వామికి ముఖ్యమైన భక్తులందరూ అదృశ్య రూపంలో వచ్చి ఆ సభయందు ప్రవేశించారు. అదే సమయంలో దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. ఆ ప్రదేశం మొత్తం సుగంధ ద్రవ్యాలతో మంచి సువాసనతో నిండిపోయింది. అక్కడున్న వారందరూ ఎంతో తపించిపోతూ ఆ ప్రదేశంలో వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయి ఆనందంతో కథను వినడానికి సిద్ధంగా ఉన్నారు. అంత గొప్పగా ఉన్న ఆ సమయంలో నారద మహర్షి సనకాది మునులను ఇలా ప్రశ్నిస్తాడు, మహాత్ములారా, ఈనాడు నేను సప్తాహ శ్రవణం యొక్క అద్భుతమైన మహిమను కనులారా దర్శించి తిని. ఈ కలియుగం నందు భూలోకవాసుల పాప సమూహాలని నాశనం చేయడంలో
ఈ భాగవత కథకు సాటి అయిన పవిత్రమైన సాధనము ఇంకొకటి లేనే లేదు. మునీశ్వరులారా, మీరు ఎంతో దయగలవారు. ఈ ప్రపంచంలో ఉండే జీవుల మేలు కొరకై ఒక కొత్త మార్గాన్ని కనుగొని మాకు ఇచ్చారు. ఇక ఇంతటి గొప్ప సప్తాహ శ్రవణ విధానము ద్వారా ఎటువంటి వారు పవిత్రులు అవుతారో దయచేసి తెలపండి. అంటే ఇక్కడ నారదుడు ఏమని అడుగుతున్నాడంటే, ప్రపంచంలో చాలా రకాల వాళ్ళు ఉంటారు కదా, అంటే మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, పాపాత్ములు, నీచులు, దుర్మార్గులు, దుష్టులు, రాక్షసులు, అంటే ఇక చాలామంది ఉంటారు కదా, చాలా రకాల కర్మలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళలో ఎవరెవరు దీన్ని వింటే తరిస్తారు అని అడుగుతున్నాడు. అప్పుడు సనకాది మహర్షులు చెప్తారు, వాళ్ళు చెప్పిన విషయాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పలానా వాళ్ళకని కాకుండా ప్రతి ఒక్కరికి సూట్ అవుతుందని చెప్తారు. ఇంకా గట్టిగా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్పారనేది, ఎవరెవరైతే ప్రాణంతో ఉంటారో వాళ్ళందరూ దీన్ని వినడానికి అర్హులు అంటారు. అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఇది నేను వినడానికి అర్హుణ్ణి కాదు అని దీనికి దూరంగా ఎవరూ ఉండకూడదని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పింది మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చెప్పాను. ఇప్పుడు నిజంగానే నారదునితో వాళ్ళు ఏం చెప్పారనేది చూద్దాం. నిరంతరం దురాచారాలను ఆచరించేవారు, ఎప్పుడు కోపంతో ఉండేవాళ్ళు, ఎప్పుడు మోసం చేసేవాళ్ళు, స్త్రీ లోలురు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, తల్లిదండ్రులని నిందించేవాళ్ళు, కోరికలకు బానిసైన వాళ్ళు, ఇతరులను హింసించేవాళ్ళు, వ్యభిచారులు, బ్రాహ్మణుడి ధనం దోచుకుని బాగుపడేవాడు, మనస్సు మరియు మాటల వల్ల నిత్యం ఇతరుల మనస్సును నొప్పించేవాళ్ళు, ఇంకా మద్యపానం, బ్రహ్మహత్య, బంగారు దొంగలించడం, గురుపత్నిని చెడుగా చూడడం, నమ్మక ద్రోహం, ఇలాంటి 5 మహాపాతకాలు చేసిన వాడు కూడా ఈ శ్రీమద్ భాగవత సప్తాహ యజ్ఞముతో పవిత్రులుగా మారిపోతారు అని చెప్తున్నాడు. చూశారా వాళ్ళు ఎన్ని చెప్పారో. ఇన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా భాగవతాన్ని వింటే బాగుపడతారంటే ఇక మిగతా వాళ్ళు సామాన్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? సో మొత్తానికి అందరూ వినండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో మొత్తానికి మనమైతే వీడియో లాస్ట్కి వచ్చేసాం. మన కథలో నెక్స్ట్ ఏం జరుగుద్దంటే, సనకాది మహర్షులు వాళ్ళు ఇందాక చెప్పారే ఎంతటి పాపాత్ముడైనా సరే భాగవతం వింటే మారిపోతాడు అని, దాన్ని గట్టిగా చెప్పడం కోసం ఒక మంచి కథనైతే చెప్తారు. ఆ కథ పేరే గోకర్ణోపాఖ్యానం. ఈ కథ ఉంటుంది గాయస్, చాలా అంటే చాలా బాగుంటుంది. నిజానికి భక్తిదేవి వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ రావడానికి ముఖ్య కారణం కూడా ఈ గోకర్ణుడి కథనే. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. ఆ కథ ఎందుకంత బాగుంటుందంటే ఆ కథలో ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయి. అంత బాగా ఉంటాయి కాబట్టి అది చాలా ఇష్టమైపోయింది నాకైతే. సో అందుకే అంత మంచి కథని ఒక ఫుల్ వీడియోగా, ఒక సపరేట్ వీడియోగా చేద్దామని అనుకున్నాను. ఇకపోతే ఆ కథ మీద మీకు ఆసక్తి రావడానికి ఒక చిన్న విషయం అయితే చెప్తాను. అందులో ఉండే ఒక క్యారెక్టర్ భూమి మీద నుంచి డైరెక్ట్ సూర్యునితో మాట్లాడతాడు. సూర్యుడు కూడా సమాధానం ఇస్తాడు. అది అందరికీ వినపడుతుంది. అసలు ఎంత బాగుంటుందో చూడండి. భూమి మీద నుంచి సూర్యునితో మాట్లాడ్డామా, ఎన్నో కోట్ల దూరంలో ఉండే సూర్యుడు అక్కడి నుంచి మాట్లాడితే భూమి మీద ఉండే వాళ్లకు వినపడడం అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. అయినా సూర్యుడు ఆ వ్యక్తి మాట్లాడుకునే మాటలు ఏమై ఉంటాయి? ఇవన్నీ చూస్తే మీకు ఇంట్రెస్ట్ రావట్లేదా? ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వచ్చిందని అనుకుంటున్నాను. సో గోకర్ణుడి కథలో ఇదొక చిన్న భాగం మాత్రమే. ఆ కథ మొత్తం కొంచెం ఎమోషన్స్తో నిండి ఉంటుంది. మరి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేంత ఎమోషన్ కాదులేండి, కాకపోతే కథ పరంగా చాలా బాగుంటుంది. ఓకేనా? సో మనమైతే నెక్స్ట్ గోకర్ణుడి వీడియోతో కలుద్దాం. మరి ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.